హలో నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు సాక్షి పేపర్లో వార్తలు చూద్దాం. మహిళలకు బాబు మోసం చేసిండని చెప్పి సాక్షి పేపర్ బ్యానర్ ఐటెం పెట్టింది. ఇదే అంశం పైన నిన్న ఆంధ్రజ్యోతి, ఈనాడు పేపర్లు మహిళలకు బాబు దసరా కానుక ఇచ్చిండని పెట్టారు. ఏమిటి ఆ దసరా కానుక అంటే రూ. 1,00,000 విద్యా రుణము పెళ్లికి కళ్యాణ లక్ష్మి. అంటే డ్వాక్రా సంఘంలో ఉన్న మహిళలు గ్రూపు సభ్యుల కుటుంబాలకి ఆ డ్వాక్రా స్వయం సహాయక సంఘాల్లో ఉన్న సభ్యుల కుటుంబాల్లో ఏదైనా పెళ్లి జరిగితే పెళ్లికి కళ్యాణ లక్ష్మి, లేదా ఆ ఇంట్లో ఉన్న ఆడపిల్లలు చదువుకోవటం కోసం ఇది ఈ 2 ఆర్థిక సాయం అంటారు, లోన్ అది. విద్యాజ్యోతే ఇది పెట్టారు. ఈ రెండిటి కోసం దసరా కానుకిస్తున్నారు. కానీ ఇచ్చేది లోను. అది కూడా శ్రీనిధి బ్యాంకు నుంచి. అది కూడా పావలా వడ్డీకి. ఉచితంగా కాదు, వడ్డీ లేని రుణం కాదు, ఏది కాదు. కానీ ఎన్నికల్లో హామీ ఇచ్చిందేంది మీరు అనే అంశం పైన సాక్షి పేపరు కౌంటర్ ఇచ్చింది దానికి. వాస్తవంగా దసరా కానుక కాదు, దసరాకి మోసం చేసినట్లు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలో సున్నా వడ్డీకి సున్నా, ఆడబిడ్డ నిధి అవుటు, శ్రీనిధికి గండం. ఇప్పటికే ఆసరా, చేయుత, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం పూర్తిగా రద్దయినాయి. వైఎస్ జగన్ ఇచ్చిన వాటన్నిటికీ కూటమి సర్కారు మంగళం. మేనిఫెస్టోలో ఇచ్చిన ఆడబిడ్డ నిధి హామీకి చంద్రబాబు ఎగనాము. రాష్ట్రంలో 1,80,00,000 మంది మహిళలకు ఏటా 18,000 రూపాయలు చొప్పున ఇస్తామని హామీ. ఆ పథకం అమలు చేయకుండా తొలి ఏడాది 32,000 కోట్లకు పైగా ఎగవేత. పొదుపు సంఘాలకు 3 లక్షల వరకు సున్నా వడ్డీ రుణాలు ఇచ్చి ఆదుకున్న వైఎస్ జగన్ అక్కా చెల్లెమ్మలకు 5 ఏళ్లలో 5,000 కోట్ల లబ్ధి. ఎన్నికల కోడ్ కారణంగా చివరి ఏడాది ఆగిన నిధులు విడుదల. అనంతరం వాటిని చెల్లించకుండా తొక్కిపెట్టిన బాబు సర్కారు. తాను అధికారంలోకి వస్తే సున్నా వడ్డీ ఏకంగా 3 లక్షల నుంచి 10 లక్షలకు పెంచి వర్తింపజేస్తానని హామీ. ఇగో ఇక్కడ ఇచ్చారు. ప్రతి మహిళకు నెలకు 1,500, 19 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాలు ఉంటే ఇదొక హామీ. స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలకు 3 లక్షల నుంచి 10 లక్షల వరకు పెంపు. ఈ 3 లక్షలు ఎక్కడి నుంచి వచ్చిందంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2019-24 ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు డ్వాక్రా సంఘాల మహిళలకి 3 లక్షల రూపాయలు సున్నా వడ్డీతోని, అంటే వడ్డీ లేని రుణాలు ఇచ్చిండు. ఆయన 3 ఇస్తాడు కదా, నేను 3 నుంచి 10 లక్షలు దాకా ఇస్తా అని చెప్పి ఆశ పెట్టి ఓట్లు వేయించుకోండు. దాంతోపాటు 1,500 రూపాయలు మహిళలకి ప్రతి నెల ఇస్తా అని కూడా హామీ ఇచ్చింది. ఈ 2 ఎగనామం పెట్టి ఇప్పుడు కొత్తగా ఏమి కథ స్టార్ట్ చేశారంటే మహిళలకి 1,00,000 రూపాయలు రుణం ఇస్తాం పావల వడ్డీకి, అదేదో పెద్ద కానుకట. అది లిటరల్‌గా మోసం అన్నట్టే వాస్తవంగా. మీరు ఎన్నికల మేనిఫెస్టోలో 3 నుంచి 10 లక్షలు సున్నా వడ్డీ రుణం ఇస్తున్నారు. అది ఇయ్యండి. అది ఇస్తే వాళ్ళు పెళ్లి చేయించుకుంటారు, పిల్లలకి చదివించుకుంటారు, ఏదో ఒకటి చేసుకుంటారు కదా. అది ఇవ్వకుండా శ్రీనిధి అంటే మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చింది? మహిళలే తలా ఇంత పైసలేసుకొని అక్కడ సేవ్ చేసుకొని అది ఒక బ్యాంకు లెక్క ఏర్పాటైంది. వాళ్ళ డబ్బులు వాళ్ళకే ఇచ్చి దసరా కానుక అంటున్నారు. ఇది మరి మోసం కాకపోతే ఏమంటారు? దీన్ని దగా కాకపోతే ఏమంటారు అనేది సాక్షి పేపరు వైఎస్ఆర్సీపీ అడుగుతుంది. ఇప్పుడు చెప్పాలి కూటమిను, చంద్రబాబు నాయుడు గారు. మహిళల కేంద్రంగా పథకాలను అమలు చేసిన మాజీ సీఎం వైఎస్ జగన్ బ్యాంకు లింకేజ్తో పొదుపు మహిళలకు 1,70,000 1.70 లక్షల కోట్ల రుణాలు. శ్రీనిధి ద్వారా దాదాపు మరో 13,172 కోట్ల రుణాలు. సున్నా వడ్డీ అమలుతో 5,000 కోట్ల మేర మహిళలకు ప్రయోజనం. వైఎస్ఆర్ కళ్యాణమస్తు, షాదీతోపా పథకాలతో ఉచితంగా ఆర్థిక సాయం. గత ప్రభుత్వంలో 2 పథకాలతో అర్హులకు 427 కోట్లకు పైగా లబ్ధి అయింది. కొత్తగా ఇచ్చింది ఏం లేదు. కానీ నిన్న దసరా కానుక అని పెట్టారు. ఈ కానుక ఇవన్నీ తొలగించి ఇప్పటికే ఉన్న ఆసరా తొలగించారు. చేయుత, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం పూర్తిగా రద్దు చేశారు. అంతకుముందు వైఎస్ఆర్ కళ్యాణమస్తు, షాదీతోపా పథకాలతో ఉచితంగా ఆర్థిక సాయం చేసేది. ఇవన్నీ వదిలిపెట్టి మళ్ళీ లోన్ ఇవ్వటం ఏంది? మళ్ళీ పే చేయటం ఏంటి? లోన్ ఇచ్చారు అంటే మళ్ళీ ఈఎంఐలు పే చేయాలి. ఇది ఏదీ లేకుండా మేము ఇచ్చినాం కదా. అది కళ్యాణమస్తు కావచ్చు, వైఎస్ఆర్ తోపా కావచ్చు. అది తీసేసి నువ్వు లోన్ ఇచ్చి నువ్వేదో కానికిచ్చినట్టు చెప్తూ మోసం చేసినట్టే, ఇది దగా చేసినట్టే. మహిళలకు బాబు మోసం చేసిండని ఒక వార్తనిచ్చింది. వాస్తవం కూడా రైట్. కృష్ణమ్మ కట్టడి బాబు పాపమే మనకు మట్టే. ఆల్మట్టి డ్యామ్ ఎత్తు 519.6 నుంచి 524.2
5, 6 మీటర్లకు పెంచేందుకు కర్ణాటక క్యాబినెట్ ఆమోదం. ఆల్మట్టి డ్యాము అప్పట్లో కర్ణాటక ప్రభుత్వం నిర్మించినప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉంది. అప్పటికే అప్పుడు ఆల్మట్టి కడితేనే 2 తెలుగు రాష్ట్రాలు అప్పుడు ఉమ్మడి ఏపీ ఎడారైతది, కృష్ణా నది నుంచి నీళ్లు కిందకి రావు అని పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగి చర్చ జరిగింది. అయినా వాళ్ళు కట్టారు. అప్పుడు ప్రభుత్వంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు మరి ఏం చేశారు ఏందనేది మనం చరిత్ర చూసినాం. ఇప్పుడు మళ్ళా 519 మీటర్ల ఎత్తుతోనున్న దాన్ని 524 మీటర్లకు పెంచుతారట. అంటే ఒక 5 మీటర్ల ఎత్తు. 5 మీటర్లు అంటే దాదాపు 15-18 అడుగుల ఎత్తు పెంచుతారట. దానికోసం రాష్ట్ర కేబినెట్ 70,000 కోట్ల రూపాయల నిధులు కేటాయించింది. ఆ ఎత్తు పెరిగినప్పుడు నీళ్ల మునక్కకి నష్టపోయే రైతులకు పరిహారం ఇవ్వటానికి, దానికోసం నిర్మించటానికి దీనికయ్యే ఖర్చు కింద 70,000 కోట్ల రూపాయలు కేటాయింపులు చేసింది. కేబినెట్ ఆమోదం అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ ఉన్న 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఒక ఆయన గురువు అయితే ఆయనకి శిష్యుడు ఇంకొక ఆయన. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గురువు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చంద్రబాబుకి శిష్యుడు. వాళ్ళన్నదే. వీళ్ళిద్దరూ కిమ్ అంటలే. వీళ్ళిద్దరూ కిమ్ము అనాల్సిన అవసరం ఉంది. వీళ్ళిద్దరికి బాధ్యత ఉంది. ఎట్లా 2 రాష్ట్రాలకు ముఖ్యమంత్రులుగానే కాదు, చంద్రబాబు నాయుడు గారు కేంద్రంలో ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్య పక్షం అని అత్యంత బలమైన భాగస్వామ్య పక్షంగా, ప్రధాన భాగస్వామ్య పక్షంగా ఉన్నాడు. ఆయన తలుచుకుంటే దానికి పర్మిషన్ రావు, ఆపొచ్చు. ఇంకొక తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా అక్కడ ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం కర్ణాటకలో. కాబట్టి ఇక్కడ ఉన్నది కాంగ్రెస్, అక్కడ ఉన్నది కాంగ్రెస్. కాబట్టి రాహుల్ గాంధీ దగ్గర కూర్చోబెట్టి మాట్లాడి ఎత్తుని పెంచకుండా చేయొచ్చు. ఈ ఇద్దరు నోరు మూసుకొని ఉన్నారంటే చరిత్రహీనులు అవుతారు. ఆల్మట్టి డ్యాము నిజంగానే 5 మీటర్ల ఎత్తు పెంచేదానికి వీళ్ళు సహకరించినట్టు అవుతుంది. ఈ సహకరిస్తే చరిత్ర మిమ్మల్ని క్షమించదు. కాబట్టి ఇద్దరు కలిసి గురు శిష్యులు ఇద్దరు కలిసి ఎవరు చేసే పని వాళ్ళు చేయాలి. గురువేం కేంద్రం దగ్గర ఒత్తిడి తెచ్చి ఆపాలి, శిష్యుడేమో రాహుల్ గాంధీ దగ్గర ఒత్తిడి తెచ్చి ఆపాలి. 2 జాతీయ పార్టీలే. ఇది ఈరోజు ఆల్మట్టి ఇట్లా ఒకవేళ కట్టి ఆ ఎత్తు పెంచితే ఇప్పటికే మనకి మట్టి ఇంకా మట్టి అయింది, ఎడారైంది. ఇది మరి దీనిపైన అటు రేవంత్ రెడ్డి కానీ, ఇటు చంద్రబాబు నాయుడు గారు కానీ ఇద్దరు మాట్లాడలే. రైట్. పేదల వైద్యాన్ని పెద్దల చేతిలో పెడతారా? ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రైవేటుకి ఇస్తే బడుగులకు దిక్కేది నిలదీసిన వైఎస్ఆర్సీపీ ఎస్సీసీఎల్ ఆందోళనలో రాష్ట్ర వ్యాప్తంగా భారీగా నిరసనలు, పెద్ద ఎత్తున పాల్గొన్న ప్రజలు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలకు వినతి పత్రాలు, కూటమి ప్రభుత్వం బుద్ధిని మార్చాలంటూ వేడుకోలు. పేదల వైద్యాన్ని పెద్దల చేతిలో పెడతారా? పెడితే మాకు దిక్కేదంటే ఆ దిక్కు లేకుండా చేయడం కోసమే కదా పెట్టేది. పదే ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు, పేద వర్గాలు అంటే అగ్రవర్ణాలలో ఉన్న పేద వర్గాలు కూడా కోరుకుంటున్నాయి. ఉచిత వైద్య విద్య రావాలంటే ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉండాలి. వీటిని తీసిపోయి ప్రైవేట్ వాళ్ళ చేతులు పెడితే వాళ్ళు వ్యాపారం చేస్తారు. వ్యాపారం చేసే దాంట్లో మేము చదువుకోలేము, ఇది మాకు అన్యాయం చేస్తున్నారు అని చెప్పి వాళ్ళు పదే వేడుకుంటున్నారు. అయినప్పటికీ లేదు మీ వేడుకోళ్ళు, మీ వినతులు, మీ విన్నపాలు నాకు అవసరం లేదు. నాకు కావాల్సింది పెట్టుబడిదారులు, నా అనుచరులు, నా బినామీలకో కట్టబెట్టాలనే ఉద్దేశమో తెలియదు. కానీ అదే పందాలో పోతున్నారు. ఆల్రెడీ నోటిఫికేషన్ ఇచ్చారు, ఆ ప్రాసెస్ నడుతూనే ఉంది. ఇంకొక వైపు ఉద్యమం నడుతుంది. అయినప్పటికీ ఒక్క అడుగు కూడా వెనక్కేసే పరిస్థితి లేదు. సీఎం సొంత జిల్లాలో అమానుషము, బాలికపై టీడీపీ మూక గ్యాంగ్ రేప్ చేసిందట. చిత్తూరులోని అటవీశాఖ నగర వనం పార్కులో ఘోరం. ఫారెస్ట్ ఆఫీసర్ అంటూ బాలిక స్నేహితుడికి బెదిరింపులు. ఫారెస్ట్ ఆఫీసర్లు అంటూ బెదిరించి వీళ్ళిద్దరు కలిసి టీడీపీ కండవాలు వేసుకున్నారు. ఒకడు కిషోర్ అట, ఇంకోడు మహేష్. గ్యాంగ్ రేప్ చేశారట ఒక పార్కులో. గ్యాంగ్ రేప్ చేస్తే పోలీస్ కేసు పెడితే కనీసం పోలీస్ కేసు నమోదు చేయకుండా, ఆ నమోదు చేసింది కూడా ఏదో చిన్న దొంగతనం కింద కేసు నమోదు చేశారట. దాని తర్వాత బయటికి బొక్కి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తే అప్పుడు రేప్ కేసు పెట్టి జైలుకు పంపారట. అంటే చట్టం ఎట్లా అమలు అవుతుంది? పదే చంద్రబాబు నాయుడు గారు చెబుతారు, నేను 1995 ముఖ్యమంత్రిని చూస్తారు మీరు, నాకు కక్ష సాధింపులంటే తెలియదు, తప్పు చేస్తే తన మన భేదం ఉండదు నాకు,
అని అంటారు. అంటే తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకున్నంత మాత్రంలో గ్యాంగ్ రేప్ చేస్తే దొంగతనం కేసు పెట్టి, మామూలు కేసు పెట్టి వదిలేస్తారా? తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకున్నోళ్ళు ఏ తప్పు చేసినా అది తప్పు కింద రాదా? అది చట్ట పరిధిలోకి రాదా? అంటే దానికోసం ఉద్యమాలు చేసి, నిరసనలు చేస్తే తప్ప కేసులు పెట్టరా? ఇది ఒక ట్రెండ్ నడుతుంది రాష్ట్రంలో. కండువా కప్పుకున్న వ్యక్తి ఎవరు? అంటే ఏ కండువా కప్పుకున్నా అనే దాన్ని బట్టి చట్టాలు అమలవుతున్నాయి. కేసులు పెడుతున్నారు. ఒక్కొక్క కండువకు ఒక్కొక్క రకమైన చట్టాన్ని అమలు చేస్తున్నారు. ఇది తప్పు అని చెప్పి ఇప్పటికే హైకోర్టులు చెప్తున్నాయి. హైకోర్టు సర్క్యులర్‌లు ఇస్తుంది. హైకోర్టు పోలీసుల పైన ఇప్పటికే సువేందర్ రెడ్డి అని సోషల్ మీడియా యాక్టివిస్ట్‌ని ఇగో ఇట్లనే అరెస్ట్ చేస్తే గంజాయి కేసు నమోదు చేస్తే అక్రమంగా సీబీఐ ఎంక్వైరీ చేసింది పోలీసుల పైన. అయినా గాని పోలీసుల్లో మార్పు గాని, పరివర్తన లేదు. ఇది నిన్న సీఎం సొంత జిల్లాలో జరిగింది అని చెప్పి రైట్. ఇది సాక్షికి సంబంధించి ఆంధ్రజ్యోతి. ఆ! ఇప్పుడు ఒక సాక్షి తప్ప మిగతా అన్ని పేపర్‌లు ఇయాల ఒక పెద్ద యాడ్ వచ్చింది. పేజీ ఫుల్ పేజీ. ఆంధ్రప్రదేశ్ పౌర సంబంధాల శాఖ నుంచి, గవర్నమెంట్ ఆఫ్ ఏపీ నుంచి డబ్బులు లేవు, అప్పులయినయి, రాష్ట్రం దివాలా తీసింది అని చెప్తా ఉంటారు. కానీ మన యాడ్‌లు ఏసుకోవడానికి ఈ యాడ్‌తోని ఏంది ఉపయోగం? యోగా డే జరిగితే యాడు. ఆంధ్ర అమరావతి శంకుస్థాపన జరిగితే యాడు. లేదా ఇంకొక మీటింగ్ జరిగితే యాడు. ఈ యాడ్‌లేసి పేజీలకు పేజీలు కోట్ల రూపాయలు దుర్వినియోగం చేస్తారు. ఇయాల ఈరోజు మొత్తం యాడ్‌లే. అన్ని పేపర్‌లో ఉన్నాయి. ఒక ఎక్సెప్ట్ సాక్షి. ఈ యాడ్ ఏంటంటే పేదల పేద మధ్యతరగతి వర్గాలకు సూపర్ గిఫ్ట్ ఇచ్చిన ఎన్‌డీఏ ప్రభుత్వం అట. సూపర్ జీఎస్టీ, సూపరు సేవింగ్స్ అని చెప్పి డబుల్ ఇంజిన్ సర్కారు ఏపీలో డబుల్ బెనిఫిట్స్ అట. సూపర్ 6 జీఎస్టీ 2.0 అంటే జీఎస్టీ కేంద్రం తగ్గించింది. అంటే డబుల్ ఇంజిన్ సర్కారు ఉన్న దగ్గరే తగ్గిందా? మొత్తం దేశం అంతా తగ్గిందా? ఇది డబుల్ ఇంజిన్‌కి డబుల్ బెనిఫిట్ ఏంది? మరీ దరిద్రంగా. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది. అక్కడ అమలు కావట్లేదు జీఎస్టీ. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఉంది. అక్కడ అమలు కావట్లేదా? తమిళనాడులో డీఎంకే పార్టీ ఉంది. అక్కడ అమలు కావట్లేదా? దీనికి డబుల్ ఇంజిన్ సర్కారుకి సంబంధం ఏందిరా నాయన? డబుల్ ఇంజిన్ సర్కార్ అట. డబుల్ బెనిఫిట్ అట. డబుల్ ఇంజిన్ సర్కార్‌లో డబుల్ నష్టాలు కూడా ఉన్నాయి మరి. అయి కూడా ఉన్నాయి. అవి రాయరు. అంటే మీరు ఏదన్నా ఒక రూపాయి తగ్గించగానే దానికోసం మళ్ళా ప్రజల పైసలే పెట్టి యాడ్లు ఇచ్చే బదులు, మరి మీరు ఒక రూపాయి పెంచిన రోజు కూడా ఇదే యాడ్లు ఇస్తే పోద్ది కదా! మేము పెంచినాం, సంబరాలు చేసుకోండని. ఇక దీంట్లో డబుల్ ఇంజిన్ సర్కార్ వల్ల వచ్చిందని ఇది ఈ ఈ కొటేషన్ మరీ దరిద్రం. ఏ సర్కారున్నా వత్తది. భారతదేశం మొత్తంలో అమలవుతుంది ఈ జీఎస్టీ. ఇక దీంట్లో చూడండి ఎట్టెట్ట తగ్గించింది, దేనికి ఎంత తగ్గించింది అన్నీ రాసిండు. హ్మ్. స్టేషనరీ పిల్లలు ఆడే పెన్సిళ్ళు, పెన్నులు, చిన్న చిన్న పుస్తకాల పైన గతంలో 5% జీఎస్టీ ఉండేది. ఇప్పుడు నిల్ అయిందట. దీనివల్ల ఆదా జరిగిందని చంద్రబాబు నాయుడు గారు యాడ్ ఏసిండు. ఫోటో వేసుకొని యాడ్ ఏశారు. మరి ఈ పెన్సిల్ పైన, చిన్నపిల్లలు వాడే పెన్నుల పైన, చిన్నపిల్లలు తాగే పాల పైన, తినే బ్రెడ్ పైన ఏసింది జీఎస్టీ ఎవరు ఇప్పటిదాకా? ఇప్పుడొచ్చిందనుకో డబుల్ ఇంజనా, ఈ సింగిల్ ఇంజనా ఇప్పటిదాకా ఏసిందెవరు? మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే కదా! మోడీ గారు, మీరు కలిసి కూర్చొని పిల్లలు తినే చాక్లెట్‌లు, బిస్కెట్‌ల పైన, పిల్లలు ఆడే పెన్సిళ్ళు, పెన్నుల పైన, ఆఖరికి తప్పిపోతే తుడుచుకునే రబ్బర్ పైన కూడా ఏస్తిరి జీఎస్టీ. ఏసింది మీరే, తీసేది మీరే, తగ్గించింది పండగ చేసుకోండి డబుల్ బెనిఫిట్ అండి. ఈ డబుల్ ఇంజిన్ సర్కార్ వల్ల వచ్చిన దౌర్భాగ్యమే ఇది. ఆ పెంటను తొలగించారు, కడిగారు ఇప్పుడు ప్రస్తుతానికి కొద్దిగా. 2014 నుంచి వసూలు చేసిన జీఎస్టీకి ఎవరు బాధ్యులు? మీరు కాదా? ఆ రోజు డబుల్ ఇంజిన్ లేదా సర్కారు? ఆ డబుల్ ఇంజిన్ సర్కారు తెచ్చిన జీఎస్టీ కాదు ఇది. ఆ రోజు మీరు నోరు మూసుకొనుండి, అరే పిల్లల తాగే పాల మీద, పెన్సిళ్ళ మీద, పెన్నుల మీద, షార్ప్‌నర్ మీద జీఎస్టీ ఏందిరా నాయనా అని చెప్పి అబ్జెక్షన్ చెప్పినావా అంటే చెప్పలే. ఈరోజు నేను డబుల్ ఇంజిన్ సర్కారు ఏంది పబ్లిసిటీ? ఎవరికి చెవులో పూలు పెడుతుండ్రు? ఎవరికి తెలవదు. ఈ జీఎస్టీలు మీరు తగ్గించారు. ఇగో ఈ గతంలో ఇంత, ఇప్పుడు ఈ గతంలో ఎవరు పెట్టారు? ఈ గతం ఎవరిది? ఈ గతం మీది కాదా? ఈ గత దోపిడీ, ఇది గత దగ, గత మోసం మీదే.
ఆ మోసం, దగా ఇప్పుడు ఎందుకు తీసేయాల్సి వచ్చిందంటే బీహార్‌లో ఎన్నికలున్నాయి. ఇదనమాట. దానికోసం ఎంత దౌర్భాగ్యం అంటే ప్రజలపైన దాదాపు 8 సంవత్సరాల పాటు జీఎస్టీ పేరుతోనే ఎబ్బడి ముబ్బడిగా పన్నులేసి, వసూలు చేసి లక్షల కోట్ల రూపాయలు. ఇప్పుడు ఎన్నికలున్నాయి కాబట్టి తగ్గించి, దానికోసం మళ్ళా ప్రజల పైసలతోనే యాడ్‌లేసుకుంటుంటే ఎంత సిగ్గుచేటిది. దివాలాలో ఉన్న రాష్ట్రం అంటున్నారు. అట్లాంటి రాష్ట్రంలో కూడా యాడ్‌లేసి ప్రజల డబ్బులతోనే మళ్ళా యాడ్లు. దాంట్లో మళ్ళా కొడుకు ఫోటో. ఇది ఏశారు. దేనికి ఎంత ఎంత తగ్గిందని. ప్రతి కుటుంబానికి 15,000 వరకు ఆదా వచ్చిందట. ఇదే విషయం ప్రతి కుటుంబానికి ఇప్పుడు 15 జస్ట్ తగ్గిస్తేనే 15,000 వరకు ఆదా వస్తే, గత 8 సంవత్సరాల నుంచి ప్రతి కుటుంబానికి ఎన్ని వేల రూపాయలు నష్టం వచ్చింది. అది రాయాల. ప్రతి కుటుంబానికి మీరు ఇచ్చి ఇయ్యగానే 15,000 రూపాయలు ఒక సంవత్సరానికే లాభం వస్తే 8 సంవత్సరాల్లో ప్రతి కుటుంబానికి ఎన్ని లక్షల రూపాయలు మీరు దోపిడీ చేశారు? మీరు చేసిన దోపిడీ తాలూకా అంటే దాదాపు రూ. 1,00,000 పైన దోపిడీ అయింది. మీరంటున్న ప్రకారమే. మీరు 15,000 ఇచ్చి పండగ చేసుకోండి అంటండి. ఇది యాడ్ ఇచ్చే ముందు మనకే రివర్స్ కొట్టిద్దనే ఉండాల. ఆ రోజు మీరు ముఖ్యమంత్రి లేకనో, లేదా మీరు ప్రతిపక్షంలో ఉంటే నిజంగానే అనుకోవచ్చు. మేము లేము, వాళ్ళెవరో ఇంపోజ్ చేస్తే మేము తొలగిస్తున్నాం. ఇంపోజ్ చేసింది మీరే, తొలగించేది మీరే, ప్రతి కుటుంబానికి నెత్తిన నడ్డి విరిచింది మీరే. పన్నుల పేరుతోని ఈరోజు ఆదా అని చెప్పి 15,000 ఆదా అని చెప్తుంటివి. వ్యాపారులకు అమ్మకాల పెరుగుదల, సులభతరమైన జీఎస్టీ అని చెప్పి ఒక యాడ్ ఇచ్చుకుంటూ చంద్రబాబు నాయుడు గారు. రండి చూడండి, ఆ తర్వాతే పెట్టుబడులు పెట్టండి. ఏం చూడాలి? ఏముంది అంటే రాష్ట్రానికి రండి, రాష్ట్రంలో చాలా వనరులున్నాయి, పెట్టుబడులు పెట్టండి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పదే పదే అప్పీల్ చేస్తుండే, కానీ మరి అక్కడి నుంచి వస్తున్నట్టు ఏం కనపడలే. రైట్. జగన్ పాలనలో రైతు గోసట. నెలకు 77 మంది చొప్పున బలవన్మరణం. 2023లో 925 మంది రైతులు కూలీలు మృతి. దేశంలోని 3వ స్థానంలో ఆంధ్రప్రదేశ్. శ్మశానాలుగా సాగు భూములు. జగన్ పాలనలో రైతుల గోస అని అదొక్కటి కనపడ్డది ఆంధ్రజ్యోతికి. జగన్ పాలనలో గోస మరి ఇప్పుడు కంటిన్యూ అవుతుందా? ఆగిందే? అది కూడా రాయాలి. 2023లో ఇది ఒక నేషనల్ క్రైమ్ రిపోర్ట్ ఇచ్చారు. మీ కళ్ళకి కేవలం జగన్ పాలనలో జరిగిన ఆత్మహత్యలో, జగన్ పాలనలో జరిగిన రైతు కూలీల ఆత్మహత్యలు గోస కనపడుతుంది. ఇప్పుడు 2024 నుంచి జరుగుతున్న గోస ఎందుకు రాయరు మీరు? ఆయన పాలనలో గోస జరిగింది కాబట్టి ఆయన దింపారేమో ఒకవేళ. మరి ఇప్పుడు జరుగుతున్న గోస ఏంటి? మామిడి రైతులు, పొగాకు రైతులు, పత్తి రైతులు, మిర్చి రైతులు, చీనీ రైతులు రోడ్డున పడ్డారు కదా! వాళ్ళ గోస ఎందుకు రాయరు? వాళ్ళ గోస రాయాలి కదా! యూరియా రైతులైతే క్యూ లైన్‌లు కట్టారు కదా! యూరియా కోసం. ఆ గోస రాయవు మరి? ఈ గోస రాసినప్పుడు అది కూడా రాస్తే జగన్మోహన్ రెడ్డి అయినా, చంద్రబాబు నాయుడు అయినా రైతులు గోస పడుతున్నారు. ఈ గోస తొలగించే నాయకుడు లేడా అని చెప్పి అడగాల. మీరు అడగరు. మీ భజన ఏంది? మీ భజన ఏ స్థాయికి వచ్చిందంటే చంద్రబాబు నాయుడు గారిని కాపాడటానికి జగన్మోహన్ రెడ్డి పైన గో రాసే వార్తలు, అంటే ఆయన ఇప్పుడు ముఖ్యమంత్రి లేడు. ఆయన అధికారంలో లేడు. అయినా ఆ గోస గురించి రాదు. ఇప్పుడు అధికారంలో ఉన్న నాయకుడు గురించి ప్రశ్నించడం, ఇది అధికారంలో ఉన్న పార్టీని ప్రశ్నిస్తే ప్రజలకేమైనా మేలు జరిగిద్ది. అది వదిలేసి జగన్ గోసట ఆంధ్రప్రదేశ్‌లో 925 మంది రైతులు కూలీలు ఆత్మహత్య చేసుకున్నారట. అప్పుడు దాని గురించి సంతోషం. దాంతో పాటు చంద్రబాబు నాయుడు గురించి కూడా రాస్తే ఇప్పుడున్న ప్రభుత్వం నుంచి కూడా బావుంటది. రైట్. ఈనాడు పేపరు. ఈ యాడు. పేజీ. ఫుల్ పేజీ యాడేసి దాంట్లో ప్రతి సంవత్సరం 15,000 రూపాయలు ఆదా అయితుంది. వనరులే ఏపీకి బలమట. భారీ పెట్టుబడులతో రండి, తోడుండి ముందుకు నడిపిస్తాం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అంటుండు. వనరులే ఏపీకి బలం. భారీ పెట్టుబడులతో రండి, మీకు తోడుండి మేము నడిపిస్తాం. వాళ్ళకి తోడుండటం కోసం ఈ తిప్పలంతా. తోడుండాల్సిన మత్స్యకారులకి, తోడుండాల్సిన రైతులకి, తోడుండాల్సిన మహిళలకి, తోడుండాల్సిన కూలీలకి తోడుండటలే. ఓట్లేసి గెలిపించిన వాళ్ళకి తోడుండరు గానీ, ఎక్కడో పెట్టుబడులు తెచ్చిన వాళ్ళకి తోడుంటా నేను. రండి, మీరు పెట్టుబడులు పెట్టండి, వ్యాపారం చేసుకోండి, తలా ఇంత తీసుకుందాం అన్నట్టే ఉంది. రైట్. వైకాపా నాయకులపై కేసు పెట్టారని సీఐపై చర్యలు. కడప తెదేపా
ఎమ్మెల్యే మాధవిరెడ్డిపై అసభ్యకర పోస్టులు, ఆమె ఫిర్యాదుతో అమ్జద్ బాషా, ఆయన సోదరుడు సహా మరొకరిపై కేసు. వెంటనే ఆ సీఐని వీఆర్‌కు పంపిన పోలీసు ఉన్నతాధికారులు. తెదేపా శ్రేణులు విస్మయం. ఇది ఒక లీడింగ్ అంటే మెయిన్ స్ట్రీమ్ పత్రిక అని చెప్పింది ఈనాడు. అయితే వైకాపా వాళ్ళ పైన కేసు పెట్టిండా? తెలుగుదేశం పార్టీ పైన కేసు పెట్టిండా? ఎవరి పైన కేసు పెట్టినందుకు అంటే వైకాపా పైన పెడితే ట్రాన్స్‌ఫర్ చేయకూడదా? తెలుగుదేశం పార్టీ వాళ్ళ పైన పెడితేనే ట్రాన్స్‌ఫర్ చేయాలనా? అంటే వీళ్ళ ఉద్దేశ్యం ఏందంటే వైఎస్ఆర్‌సీపీ వాళ్ళ పైన కూడా కేసు పెడితే ఆయన్ని సన్మానించాలి శాలువా ఏసి గాని, ఆయన తీసుకుపోయి వీఆర్‌లో ఏయటం ఏందంటే, అంటే అక్రమమైన కేసు పెట్టటాన్ని సమర్థిస్తుందా? అక్రమమైన కేసు వైఎస్ఆర్‌సీపీ వాళ్ళ పైన పెట్టినా, తెలుగుదేశం పైన పెట్టినా, లేదా ఇంకొకళ్ళ పైన పెట్టినా, చట్ట విరుద్ధంగా కేసు పెడితే ఆ ఆఫీసర్ పైన చర్య తీసుకోవాల్సిందే. ఈళ్ళకి కడుపు నొప్పి. ఈనాడు పేపర్ కడుపు నొప్పి. వైఎస్ఆర్‌సీపీ కార్యకర్తలపైన, నాయకులపైన కేసు పెడితే సన్మానించాల్సింది పోయి, పనిష్మెంట్ ఇయటం ఏంటి ఎస్పీ అని ప్రశ్నించాలట. తెలుగుదేశం పార్టీ నాయకులారా పోయి మీరు ఎస్పీని ప్రశ్నించండి. మన పార్టీకి మద్దతు ఇచ్చి వైఎస్ఆర్‌సీపీ వాళ్ళని లోపటేస్తుంటే సన్మానించాల్సింది పోయి, పనిష్మెంట్ ఇయటం ఏందంటే, అంటే చట్టం లేదుగా. కండువాని బట్టే. ఏ కండువా కప్పుకుంటే ఆ కండువాకు అంత పడాల. ఏ కండువా అధికారులుంటే ఆ కండువాకు అంత పడాలా పోలీసులు అని చెప్తుంది ఈనాడు. సిగ్గుండాల వార్త రాసేటప్పుడు. ఇప్పుడు ఆ టైటిలే బాగాలే. వైకాపా నాయకులకై ఇప్పుడు ఒక ఎమ్మెల్యేని నిజంగానే సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెట్టారు. ఎమ్మెల్యే పైన అసభ్యకరమైన పోస్టులు పెడితే కేసు పెట్టాలి. ఎందుకు పెట్టలేదని అడిగితే బానే ఉంటది. అట్లా పెట్టల. వైకాపా నాయకుల పైన కేసు పెట్టినందుకు ట్రాన్స్‌ఫర్ చేశారంటే, కేసులు వైకాపా నాయకులు, టీడీపీ నాయకులు, జనసేన నాయకులు అనే దాన్ని ఉంటది. క్రైమ్‌ని బట్టి కేసు ఉంటది. ఆయన అక్రమంగా కేసు పెట్టిండట. సంబంధం లేనోళ్ళ పైన కేసు పెట్టి ఇరికిచ్చే ప్రయత్నం చేసిండు. ఎస్పీ సీరియస్ అయిండు. నువ్వు చట్టాన్ని చేతిలో తీసుకొని రాజకీయ నాయకుడి లెక్క కక్ష సాధింపు చర్యలు ఎట్ట చేస్తావు అని. ఎందుకంటే ఇప్పటికే కోర్టులు మట్టుకేలేస్తున్నాయి. కాబట్టి ఆయన అలర్ట్ అయినట్టుంది. అది నచ్చలే ఈళ్ళకి. రామకృష్ణ యాదవ్ అట. ఆంధ్రప్రభ యాడ్ ఫుల్ పేజ్ యాడ్. మాది స్పీడ్ ఆఫ్ బిజినెసు. పెట్టుబడులకు ఏపీ బెస్ట్ ప్లేసు. దేశంలో అత్యుత్తమ గమ్యస్థానం అని చెప్పి పెట్టుబడిదారులను అడుగుతుండు. స్పీడ్ ఆఫ్ బిజినెస్ అట. పెట్టుబడులకు ఏపీ బెస్ట్ ప్లేస్ అంటుండు గానీ, వాళ్ళు బెస్ట్ అనుకోవట్లే. ఈయన అంటుండు గానీ. స్టాలిన్ సార్ పగ నాపై తీర్చుకోండి. నా మనుషుల జోలికి వెళ్ళొద్దు. మా వైపు నుంచి ఎలాంటి తప్పు లేదు. కరూర్ తొక్కిసలాట ఘటన కలిచివేసింది. జీవితంలో ఎన్నడూ ఇంతటి బాధ ఎదుర్కోలేదు. త్వరలోనే బాధితులను కలుస్తా, పరామర్శిస్తా. టీవీకే చీఫ్ విజయ్ వీడియో సందేశం పెట్టిండట. స్టాలిన్ సార్ పగ నాపై పగ ఏముంది అల్లా? ఇప్పుడు తొక్కిసలాట జరిగింది, చనిపోయారు. మీరే జీవితంలో ఎప్పుడు అనుభవించలే ఇంత బాధనటండి. మరి కుటుంబంలో కుటుంబ సభ్యులను కోల్పోయినోళ్ళు ఎంత బాధ ఉంటది? ప్రభుత్వంగా వాళ్ళు తీసుకోవాల్సిన చర్యలు వాళ్ళు తీసుకోవాలిగా. దీంట్లో పగలు, ప్రతీకారాలు, కక్షలేముండవు. లిటరల్‌గా చనిపోయారు. అది మీ నిర్లక్ష్యమా? పోలీసు యంత్రాంగ నిర్లక్ష్యమా? ఎవరి నిర్లక్ష్యమో గాని చనిపోయారు. లేట్‌గా వచ్చిండు. 11 గంటలకు రావాల్సిన గెస్టు విజయ్ లేట్‌గా వచ్చిండు. కావాలనే పబ్లిక్ ఎక్కువ రావటం కోసం ఒక్కసారే తొక్కిసలాట జరిగింది. నిర్వహణ లోపం జరిగిందని చెప్తుండ్రు. దాని ప్రకారం చట్ట ప్రకారం ఎంక్వైరీ చర్యలు తీసుకోవాలి తప్ప, పగ నా పైన తీర్చుకోండి, నా కార్యకర్తల పైన నీ కార్యకర్తలా, ఈవెంట్ మేనేజర్సా ఎవరో ఒకళ్ళ పైన తీర్చుకోండి. పగ అనేది ఉండదు అందులో. ఆడ పట్టపగులు కనపడుతుంది కళ్ళకి. చనిపోయారు కుటుంబ సభ్యులు. మీరే చెప్తుండ్రు. ఇంత బాధ నేనెప్పుడు అనుభవించలేదని. మరి ఇంత బాధ మీరే అనుభవించలేదని చెప్తున్నాక కుటుంబ సభ్యుల బాధని ప్రభుత్వం ఆలోచించాలి గదా! ఆయన చెప్తుండు నా పైన ఏదైనా ఉంటే తీర్చుకోండని. రైట్. ప్రజాశక్తి చూద్దాం. ఇది ఫుల్ పేజ్ యాడ్. రైట్. ఆడబిడ్డలపైన పెరిగిన దాడులట. మహిళలు, చిన్నారులపై హెచ్చరిల్లిన అఘాయిత్యాలు, భారీగా సైబర్ నేరాలు. ఎన్‌సీఆర్‌బీ 2023 నివేదిక నేషనల్ క్రైమ్ రిపోర్ట్ బ్యూరో వాళ్ళు రికార్డ్ బ్యూరో ఒక రిపోర్ట్ బయటికి విడుదల చేసింది 2023కి సంబంధించి. ఆడబిడ్డల పైన పెరిగినాయట దాడులు.
అంటే చంపటాలు, అఘాయిత్యాలు చేయటాలు, లైంగిక వేధింపులు వీటికి సంబంధించి. దిశ పేపర్. పెట్టుబడులకు స్వర్గధామం అంటే ఏపీ రాష్ట్రంలో అపారమైన అవకాశాలనే రండి అని చెప్తుండు. ఎంత మొత్తుకున్నా రాట్లా మరి ఎందుకో ఆ పెట్టుబడిదారులు. ఎక్కడ పోయినా ఇదే చెప్తుండు. పెట్టుబడులకు స్వర్గధామం. మేము నేను మీకు స్వర్గం చూపిస్తా, మీకు అండగా ఉంటా అన్నా గానీ, మరి ముందుకైతే రాట్లే ఎందుకో అర్థం కావట్లే. వాస్తవంగా అవకాశాలైతే ఉన్నాయి గానీ, పూర్తిగా కాన్ఫిడెన్స్ రాలేదా? ఏం తెలవదు గానీ, ముందుకు రావట్లే పెట్టుబడులు పెట్టేవాళ్ళు. 50 గజాల లోపు అనుమతి అక్కర్లేదట. 60 గజాల స్థలంలో 50 గజాల్లో నిర్మించినా అనుమతులు అవసరం లేదు. ఇల్లు కట్టుకునే పేద మధ్యతరగతికి ప్రభుత్వం గుడ్ న్యూస్. ఇంటి నిర్మాణం రిజిస్ట్రేషన్ ఫీజు రూపాయి మాత్రమే. 50 గజాల లోపు అనుమతి అక్కర్లేదట. ఇది పెద్ద జోక్ అనమాట. గవర్నమెంట్ తీసుకునే కొన్ని డెసిషన్స్ ఎట్లుంటాయంటే, అసలు చాలా అంటే పేద ప్రజల్ని ఎంత అవమానపరుస్తారంటే అంత అవమానపరుస్తారు. వీళ్ళు ఇచ్చే జీవోలు అట్టుంటాయి. 50 గజాల లోపు ఇల్లు ఉంటదా ఎక్కడన్నా? 50 గజాల లోపు ఇల్లు కట్టుకోండి అంటే మీ బాత్రూమ్ ఎంతుంటది? ఈ ఈ ప్రభుత్వాన్ని ఏలుతున్న పెద్దల ఇళ్లల్లో ఉన్న బాత్రూములు మొత్తం కలిపి ఎంతుంటాయి? ఒక బాత్రూమే మీది 50 గజాలుంటది. అంటే మేము వాడే బాత్రూమ్ అంతా మీ ఇల్లు చాలు అని చెప్తున్నారా మీరు? ఏ 100 గజాల పైన లేదా ఒక 120 150 గజాల వరకు ఫ్రీగా ఉచితంగా పర్మిషన్ లేకపోయినా పర్లేదని పెడితే 50 గజాలట. 50 గజాలు కట్టరు. అది అయ్యే పని కాదు. ఏదో ఉచితంగా ఇచ్చినట్టు ఉండాలి, ఇయ్యొద్దు. అవమానించటం ఇది. ఇది ఏ రకమైన ఎట్లా ఆలోచిస్తారు? మీ కారు పెట్టుకునే పార్కింగ్ ప్లేస్ కూడా ఉండదు కదా 50 గజాలు. మీ ఇంట్లో కాపలా కాసే కుక్కలకి ఉన్న షెడ్ కూడా ఉండదు కదా 50 గజాలు. అంటే ఒక సామాన్య మనిషి జీవించడానికి 50 గజాలు మీకు చాలు మీ మొఖాలకని చెప్తున్నారా మీరు? ఒక 150 గజాల వరకు ఉచితంగా అనుమతులు లేకుండా కట్టుకోవచ్చని చెప్తే కొంపలు మునుగుతాయా? అంటే మీరు ఎవరిని అవమానిస్తున్నారు? పేద వర్గాలను అవమానిస్తున్నారు. మీకు చాలు 50 గజాలు. 50 గజాలు దాటితే పర్మిషన్ తీసుకోవాలి అని చెప్తున్నట్టు. ఇది కాదు. కనీసం ఆ డెసిషన్ తీసుకున్నప్పుడు క్యాబినెట్‌లో ఉన్నోళ్ళు, అధికారులు మన ఇళ్ళున్నాయి. మనకి ఇల్లులు ఎంతెంత ఉన్నాయి. మన బాత్రూమ్‌లు ఎంతున్నయి. మన కారు షెడ్‌లు ఎంతున్నయి. మన కుక్కలకు ఉన్న షెడ్‌లు ఎంతున్నయి. మనం మరీ 50 గజాలంటే ఎంత అవమానకరంగా ఉంటది. ప్రజలను అవమానించినట్టు ఉంటది కదా! అనేది కనీసం ఆలోచన చేయాలి గదా! ఇదేదో పెద్ద అద్భుతమైనట్టు 50 గజాల లోపు అనుమతులు అక్కర్లేదు. ప్రభుత్వం దసరా కానుకిచ్చింది. గుడ్ న్యూస్ ఇచ్చింది. నిన్న మహిళలకు కూడా అదే. రూ. 1,00,000 పావలా వడ్డీకి ఇస్తే గుడ్ న్యూస్ ఎట్టయిద్ది అది? కానుక ఎట్టయిద్ది? ఇక లోన్‌లు మహిళలు తీసుకోవట్లేదా? బ్యాంకులు ఇవ్వట్లేదా? ఇక నువ్వేంది అందులో చేసేది? ఏమన్నా ఉచితంగా ఇస్తే వడ్డీ లేని రుణాలు ఉచితంగానే ఇస్తే కానుక అంటారు దాన్ని. ఇది 50 గజాల లోపట మళ్ళా. 50 గజాలు దాటితే తీసుకోవాలి. అంటే దాదాపుగా అందరూ తీసుకోవాల్సిందే. 50 గజాల లోపు ఇల్లు కట్టుకునేటోళ్ళు ఏడుంటరు? రైట్. ఇది దిశకి సంబంధించి. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థాంక్ యూ.